అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా చిందనూరు నాగరాజు బరిలో ఉన్నారు. ఇప్పటికే ఆయన ప్రచారాలు కూడా ప్రారంభం అన్నది జరిగింది. అదేవిధంగా ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ సామాజిక వర్గాలు ఉన్నారో వాళ్ళతో కూడా కలిసి ముందుకెళ్తున్నారు. గెలుపు నాదే అంటూ ధీమా కూడా వ్యక్తం చేస్తున్నారు. ఆయన మనతో ఉన్నారో ఒకసారి మాట్లాడదాం. అన్నా చెప్పండి, మీరు అసలు 2007లో రాజకీయాలకు వచ్చారు, అప్పటి నుంచి బాగా ప్రాచుర్యంలో ఉన్నారు, సమస్యల మీద పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా బరిలో ఉన్నారు రాయదుర్గం. ఎలా ఉంది పరిస్థితి? పరిస్థితి అయితే చాలా బాగుంది. నాకైతే రాయదుర్గం ప్రజలు 100కు 100% సపోర్ట్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో మూకుమ్మడిగా బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించాలనే ఉద్దేశంలో బహుజనులు అయితే ఉన్నారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. అంటే ఒకవైపు చూస్తే వైసీపీ అధికార పార్టీ, మరోవైపు వచ్చేసి బాగా డబ్బున్న పార్టీ టీడీపీ. అందులో బీఎస్పీ జాతీయ పార్టీ అయినా కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో అనంతపురం జిల్లాలో అంత స్థాయిలో లేదు. దీన్ని ఎలా ముందుకెళ్తారు? వాస్తవమే మీరు చెప్పిండేది. బహుజన్ సమాజ్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అయితే అంత ముందుగా లేదు. బట్ రాయదుర్గం విషయానికి వచ్చేటట్లుంటే అక్కడ ప్రజలు మార్పును అనేది కోరుతారు. మీరు గతంలో కూడా మీరు అబ్జర్వ్ చేసినప్పటికైతే గెలిచిండే పార్టీ ఇంకోసారి గెలవదాడ అంటే ప్రజలు మార్పును కోరుతారు. ఆ మార్పుని కోరే దిశగా ఈసారి బహుజన్ సమాజ్ పార్టీ గెలుస్తుందని చెప్పేసి నేను ధీమా వ్యక్తం చేస్తున్నాను. ఓకే, అంటే గతంలో అక్కడ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రి అయిన కాలువ శ్రీనివాసులు, తర్వాత వచ్చేసి మెట్టు గోవింద్ రెడ్డి వీళ్ళు ఉన్నారు. అయినా రాయదుర్గం వచ్చేసి అభివృద్ధి కావట్లేదు ఇప్పటి వరకు కూడా, అదే పరిస్థితి ఉంది. మీరు గుర్తించిన అంశాలు ఏంటి? ఒకవేళ మీరు ఎమ్మెల్యేగా గెలుపొందితే అక్కడ చేయాల్సిన పనులేంటి? కరెక్ట్ క్వశ్చన్ అడిగారు. వాస్తవానికి ఇద్దరు అక్కడ ఎమ్మెల్యేలుగా గెలిచారు, ఒకరు మంత్రి అయ్యారు. అయినప్పటికీ ఈ రోజుటికి కూడా రాయదుర్గం నియోజకవర్గంలో 4 రోజులైనా 5 రోజులైనా ఇది ఒక చిన్న సమస్య, నీటి సమస్య. దాహాన్ని తీర్చలేని ఈ నాయకులు అభివృద్ధిని ఏం చూపిస్తారు? దాహాన్నే తీర్చలేరు. 4-5 రోజులు అయినప్పటికి కూడా వాటర్ సఫిషియెంట్గా వాటర్ రావట్లేదు. చాలా నేను రాయదుర్గంలో పట్టణంలో మొత్తం తిరిగాను. చాలా వార్డులో రోడ్లు లేవు, కాలువలు లేవు, మురికి వాడల్లో జనాలు జీవనం చేస్తున్నారు. అలాంటి సందర్భంలో వీళ్ళిద్దరికీ అవకాశం ఇచ్చిన ప్రజలకి వీళ్ళు ఏం అభివృద్ధి చేసినారని చెప్పేసి రాయదుర్గం ప్రజలు వాస్తవంగా చాలా గమనిస్తున్నారు. అక్కడ చాలామంది మేధావులు ఉన్నారు, చాలా తెలివైన వాళ్ళు ఉన్నారు. అంత తెలివైన వాళ్ళు ఉండబట్టే ఒక్కసారి గెలిపించిన వ్యక్తిని ఇంకోసారి గెలిపిరాడు. ఒక్కసారి వచ్చిన పార్టీ ఇంకోసారి రాదు. ఈరోజు వీళ్ళు 2000, 3000, 4000 ఇచ్చి ఓట్లు కొనుక్కుంటున్నారు. ఏదో పథకాలు పెట్టి ప్రజల్ని మభ్య పెడతా ఉన్నారు. బట్ ఈ పథకాల కన్నా ముఖ్యంగా ఆడొక ఇండస్ట్రీస్ అనేది ఏర్పాటు చేస్తే ఆ ఇండస్ట్రీస్ ద్వారా ప్రజలకి ఉపాధి కలుగుతుంది. ఆ ఉపాధి కలిగినప్పుడు 30,000, 40,000, 50,000 వాళ్ళు ఇంటికి నెలకు సంపాదించుకోవడం జరుగుతుంది. ఆ సంపాదనలో అక్కడున్న ఫ్యామిలీస్ అభివృద్ధి చెందుతుంది. వీళ్ళు ఇచ్చే పథకాలు ఎంతండి? 2,000, 3,000తో మనం జీవనం అనేది చేయలేని పరిస్థితి. అక్కడున్న పిల్లలు వేరే రాష్ట్రాలకు పోయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు, వలసపోతున్నారు. ఆ వలసను అరగట్టడము, మరి బీటీపీ ప్రాజెక్టుకి కృష్ణా జలాల్ని అనుసంధానం చేయడం నాదొకటి. అక్కడ గార్మెంట్స్ వర్కర్లు చాలామంది ఉన్నారు. గార్మెంట్స్ పెట్టి చాలా లాస్లో జరుగుతున్నాయి చాలా గార్మెంట్స్. వాళ్ళకి విద్యుత్ రాయితీని ఏ విధంగా అయినా 50% విద్యుత్ రాయితీని కల్పించాలని చెప్పేసి ఒక ఉద్దేశం. ప్రతి ఇల్లు లేని కుటుంబానికి 3 సెంట్లలో ఇల్లు కట్టించి ప్రభుత్వమే 10 లక్షల రూపాయలు వాళ్ళకి సహాయం చేయాలని చెప్పేసి ఇలాంటి అనేక రకమైన అంటే ప్రజల్ని యాజమానులుగా చేయడమే నా ధ్యేయం. వీళ్ళు బిచ్చగాళ్ళని చేస్తున్నారు, నేను యజమానులు చేయాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అంటే ఇందాక మీరు చెప్పిందంతా మీ మేనిఫెస్టో, అంటే ఏం చేయాలని, అంటే పార్టీ తరఫున రాయదుర్గానికి ఏం చేయాలి, అదే పార్టీ తరఫున మేనిఫెస్టో ఏమైనా విడుదల చేయబోతున్నారా? పార్టీ తరఫున మా పాంప్లెటే ఉంది, మీకు ఇస్తాను. పార్టీ తరఫున కూడా మా మేనిఫెస్టో ఉంది. ఏ విధంగా ఉండాలి, ఎలా ఉండాలి అనేది మొత్తం మేనిఫెస్టో అనేది ఉంది. నేను రాయదుర్గంకి సంబంధించి మాత్రమే మాట్లాడుతున్నా, ఆ విషయమే చెప్పాను మీకు.
ఓకే, ఇది వీరు చెప్తున్నారు. ఏదైతే రాయదుర్గం ఒకప్పుడు చారిత్రాత్మకంగా అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నింది, రాజులు పరిపాలన చేసిన రాయదుర్గం అది. అటువంటి ప్రాంతాన్ని ఈ పాలకులు చాలా నిర్లక్ష్యం చేస్తూ జనాల్ని బిచ్చగాలుగా మార్చారు. ఏదో పెన్షన్లు ఇస్తున్నాం, ఏదో సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, ఆ విధంగా అనేది కాదు. అక్కడ ఏదైతే ఫ్యాక్టరీస్ కావాలో, కంపెనీస్ కావాలో, ముఖ్యంగా అక్కడ వస్త్ర పరిశ్రమ, దాని గురించి ఆలోచన చేస్తాం. అదేవిధంగా ప్రజల్ని బిచ్చగాళ్ళుగా కాకుండా యజమానులు చేసే క్రమంలో కూడా ముందుకెళ్తామంటూ ఈయన ధీమా వ్యక్తం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఆంజనేయ ప్రసాద్తో ఆర్కే సూర్య, న్యూస్ 360, రాయదుర్గం నియోజకవర్గం నుంచి, అనంతపురం జిల్లా.